టపాసాలు కూడా అయిపోయింది. అదేవిధంగా ఏదైతే కేటీఆర్ గారు నిన్న మాట్లాడారో, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకైతే 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఏదైతే చెప్తా ఉందో అదంతా బూటకం అని చెప్పి 11,122 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి ఆయన కడాఖండిగా చెప్పడం అయితే జరిగింది. మిగతావంతా కూడా కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఆయన ఇప్పుడు పత్రాలు అందజేస్తూ నేనే ఇచ్చిన అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇది ఎంతవరకు మీద సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయితే వాళ్ళకి అదే పరిధిలో పడతాయి. ఎందుకు ఆ మాట 95లో 94లో కూడా మనకి గ్రూప్ 1 ఏపీలో క్యాన్సర్ అయింది. ఇప్పుడు ఆంధ్ర రాలేదు. ఆ తర్వాత చాలా మందికి నియామక పత్రాలు ఇచ్చారు. ఎప్పుడైతే నియామక పత్రాలు ఇచ్చారో ఆ సంవత్సరం మనకి అప్పుడే అతనికి ఉద్యోగం వచ్చింది. అంతేగాని ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో అప్పుడు ఉద్యోగం ఇచ్చింది కాదు. నోటిఫికేషన్ ఇవ్వడం వేరు, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం వేరు. ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే అపాయింట్మెంట్ ఇచ్చిందో అప్పుడే రికార్డులోకి వస్తుంది. సో అంటే జాబ్ క్యాలెండర్ ఇప్పటికైనా ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉన్న విషయం వాస్తవం. జాబ్ క్యాలెండర్ సరిగ్గా వేయడం లేదు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ నిరుద్యోగులకి ఇవ్వట్లేదు. నిరుద్యోగుల అంశం చాలా ప్రధాన అంశం. ఇంకో అంశం